వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. బెల్లంపల్లి సింగరేణి డే సందర్భంగా ఏరియా ఆసుపత్రి యందు షుగర్ మరియు ఆల్కహాల్ గురించి దర్శన ఇవ్వడం జరిగింది. షుగర్ కంట్రోల్ ఉండాలంటే ఏమేం తినాలి, ఎలా లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ప్రదర్శింపబడ్డది. అలాగే షుగర్ కంట్రోల్ లేకపోతే మనకి డయాలసిస్ బారిన పడతామని తయారు చేసిన డయాలసిస్ ఒక పేషెంట్ అమర్చి ఏర్పాటు చేయబడ్డది. అలాగే ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే పొల్యూషన్ వల్ల ఎలా ఉంటాయని చూపింపబడ్డది. ఏమేం తింటే వస్తుంది, అలాగే హెల్తీగా ఉండాలంటే ఏం తినాలి అనేది చూపింపబడుతూ 3 నెలల్లో మన షుగర్ మోతాదు ఎలా ఉంది అని చూపింపబడ్డ ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా అనుకున్నంత పని క్షమించమ్మా, ఇక నర్సయ్య మనకు లేడు. Next. Rasa counseling. మద్యానికి బానిసయ్యి నీ కుటుంబాన్ని వీధి పాలు చేసి చనిపోయాడు. నువ్వు కూడా తండ్రి బాటలోనే మద్యానికి బానిస. ఇంకేం చేద్దామనుకుంటున్నావు వాళ్ళని? కనీసం నువ్వైనా నీ కుటుంబ బాధ్యతను తీసుకొని బాధ్యతగా ప్రవర్తించి వాళ్ళ బాధ్యత నుంచి తీసుకోవాలి. కనీసం నువ్వైనా మద్యాన్ని మానేసి ఇక మీదకైనా మంచిగా ఉండడానికి ప్రయత్నించు. పెద్దోడు వైపున్నావు. సింగరేణి మనకు మంచి ఉద్యోగాలు. మీ నాన్నగారు అర్ధంతరంగా చనిపోయి ఉద్యోగం పోడగొట్టుకొని కుటుంబం వీధిన పడింది. మీరు కూడా అదే బాటలో నడిస్తే మనము ఏ రీతిగా మీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు మద్యపాన వ్యసనాన్ని, ధూమపాన వ్యసనాన్ని మర్చిపోయి మంచిగా భవిష్యత్తును పునాది వేసుకొని మంచిగా బ్రతకండి. మీకు కౌన్సిలింగ్ అవసరం. మనకు సింగరేణి ఎన్నో రకాల ఎక్సెసరీస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వాటిని మనము ఉచిత విద్య, ఉచిత వైద్యము, అన్ని మనకు ఉచిత కరెంటు అన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. వాటిని మనము అందిపుచ్చుకొని భవిష్యత్తులో పైకి రావడానికి ప్రయత్నించాలి. మీ నాన్నగారి ఉద్యోగము నీకు వస్తుంది. నువ్వు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకొని మీ నాన్నగారి బాటలో నడవకుండా మీ అమ్మను, మీ చెల్లెని, మీ తమ్ముడిని బాగా చూసుకోవాలి. ప్రతి వారం వచ్చి మేము మీకు కౌన్సిలింగ్ ఇస్తాము. ఇక నుండి అదన్నీ మానేసి అనేక రోగాల బారిన పడేసిన పరిస్థితి వస్తుంది. సరేనా? ఓకే అమ్మ. నీ కొడుకు మధ్యలో మధ్యలో మేము వచ్చి నీ కుటుంబాన్ని పరామర్శిస్తాం. You are spending your valuable time for us. ఎండలో నిల్చొని స్కిట్ చేస్తాను. థ్యాంక్ యూ. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక తాగుబోతు ఇంట్లో ఉంటే భార్య ఎలా కష్టపడుతుంది, పిల్లలు ఎలా కష్టపడతారు, వాళ్ళ లైఫ్ ఎలా అవుతుంది. సో అది చూసి మనం వ్యసనానికి పోకుండా మంచిగా ఫ్యామిలీతో గడుపుకుంటూ మన ఇంటి అభివృద్ధి, సింగరేణి అభివృద్ధి, దేశ అభివృద్ధిలో మనం తోడ్పాటు కావాలని కోరుకుంటూ ఈ స్కిట్ చూసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుస్వాగతం. స్టాల్ని చూడడానికి